పల్నాడు గడ్డపై జరిగే కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు అంతటా రెడీ అవుతోంది. దీనిపై జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు కలెక్టర్. ఫిబ్రవరి మొదటి వారంలోపు కోటప్పకొండలో తిరునాళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి మున్సిపాలిటీ సిబ్బందిని వినియోగిస్తున్నామని, తిరునాళ్ల సందర్భంగా కోటప్పకొండకి ప్రత్యేకంగా 560 బస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్ రోడ్డు మార్గాన్ని ఎస్పీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. మున్సిపల్ అధికారుల పనితీరు అస్తవ్యస్తంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ఈ మాట సిగ్గుతో చెప్తున్నారని, ప్రభుత్వం మారిన కొందరు అధికారుల పద్ధతి మారడం లేదని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోండి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వరదరాజుల రెడ్డి. మున్సిపల్ అధికారుల పనితీరుపై ఆర్డీఓ నాగరాజుకు ఫోన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కొందరు బదిలీపై వెళ్లినా జీతాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అట్లా వాడుకున్నారు కాబట్టి ఈడేమి ఉండబడిన ఎంప్లాయీస్ అందరూ ఏమవుతుందిలే పని చేయకుండానే పోతాడు. మా ప్రభుత్వంలో పని చేయని వాళ్ళను ఉపేక్షించేదిలే. కరాటే కళ్యాణి వర్సెస్ లక్కీ డ్రా గ్యాంగ్ గా మారింది కొత్త వివాదం. లక్కీ డ్రా పేరుతో డబ్బు దోచుకుంటున్న గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో వారు ఉండే అడ్రస్ కు వచ్చింది కరాటే కళ్యాణి. తిరుమలలో ప్రచారం నిర్వహించిన ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసిన ఆమె నిన్న ఆదిబట్ల దగ్గర లక్కీ డ్రా ఉండటంతో పోలీసుల సాయంతో అక్కడకు వెళ్లింది. దీంతో లక్కీ డ్రా నిర్వాహకులు ఆమెపైకి దూసుకొచ్చారు. కరాటే కళ్యాణిని అసభ్య పదజాలంతో దూషించడంతో అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు. అమాయకులను మోసం చేసేందుకు లక్కీ డ్రా పేరుతో దందా మొదలుపెట్టారని, ఇది కూడా బెట్టింగ్ లాంటిదే అని, దీనిపై ఉక్కుపాదం మోపాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ను వేడుకున్నారు కరాటే కళ్యాణి. ఆ ఆసుపత్రిలో ఉన్నది 30 పడకలు. రోగులు కూడా 20 నుంచి 30 మందే వస్తున్నారు. కానీ మంచానికి 2 చొప్పున పేషెంట్లను ఉంచి వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కడప జిల్లా కమలాపురంలో కనిపించింది ఈ దృశ్యం. కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంచానికి 2 పేషెంట్లను ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 30 పడకల ఆసుపత్రిలో సిబ్బంది పనితీరు బాగోలేక ఒక్కో మంచంలో 2 పేషెంట్లపై వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. 30 బెడ్లు ఉన్న 10 పడకల గది వరకే తాళం తీసి మిగిలిన వాటికి తాళం వేసుకుంటున్నారు సిబ్బంది. వైద్యానికి వచ్చిన పేషెంట్లు మంచాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది మధ్య తరచూ అంతర్గత గొడవలు జరుగుతుండడం వల్ల ఈ ఇబ్బందులు అంటున్నారు రోగులు.